मोहतरम नाज़रीन, अस्सलाम वालेकुम। आज़ाद न्यूज़ में आप सभी का खैर मकदम है। बांसवाड़ा हल्का बिरकूर मंडल में रुकन असम्बली बांसवाड़ा पोचाराम श्रीनिवास रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से वाज़ेह किया कि उनकी सियासत में खुदगर्जी नहीं है। मेरा मकसद हल्के की तरक्की और अवामी बहबूद है, लेकिन कुछ सियासी कायदीन और मीडिया मेरे मुतालिक गैर ज़रूरी बयानबाजी करते हुए अवाम को गुमराह कर रही है और मुझे बदनाम करने की कोशिश रची जा रही है। उन्होंने मजम्मत करते हुए कहा कि मैं मेरे हल्के की तरक्की के लिए साबिका चीफ मिनिस्टर BRS पार्टी केसीआर और कांग्रेस पार्टी चीफ मिनिस्टर रेवंत रेड्डी को मैं कभी भूल नहीं सकता, इसलिए मैं अवामी जलसों में उनके नामों का जिक्र करना मेरा फर्ज बनता है। मुझे ओहदों की ज़रूरत नहीं, मैं खुद कुर्बान हो जाऊंगा, मगर ज़रूरत पड़ने पर हल्के की तरक्की के लिए जद्दोजहद ज़रूर करूंगा। పోతారా బీర్పులు ఏదో మాట్లాడాడు, డైరెక్ట్ గా రాయేమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం చేసేది లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు ఎక్కడ, నేను గుర్తుపెట్టుకోండి. పోరాటం చేసి సాధించుకుంటూ తప్పితే నేను తల వంచుకునే రాజకీయ నాయకుడు కాదు. నేను ఎవరికి కూడా నా ప్రజల కోసం, నా కాన్స్టిట్యూన్సీ కోసం ఏమైనా చేస్తాను. మన సిద్ధాపూర్ కన్నా కూడా రాత్రి పడుకుంటా పోయినా పని అయిపోయింది, పైసలు వస్తలేవు అయిపోయి చెప్పేసి పాప ఏదో సైతా గారికి పని కావాలని చెప్పేసి వస్తే కొంత నిర్లక్ష్యం వహిస్తే ఆనే పడుకుంటా కట్ట మీద పోయినా. హైదరాబాద్ కి ఫోన్ చేసి సార్ అక్కడ నక్సలైట్ పాత ఏరియా చింతపుల్లు ఎవరు ఉంటాయంటే ఏదన్నా నన్ను సంపేసిపోతే కట్ట మీద నా శివమతి ఉంటుంది కదా, నా శివం చూస్తే అక్కడ వస్తారు కదా. నేను గడిగా చెప్పిన, నాకు సరైన సమాధానం వచ్చేవాళ్ళు గడిగా చెప్పిన. ఇప్పుడు ఏదో అంటే చెరువు కట్టుకొని దాని మీద సరైన సమాధానం లేకపోతే, దాని ప్రయోజనం లేకపోతే కట్టుకున్నాం. మేము ఇంత మీద లిఫ్ట్ పెట్టుకున్నాం. సబ్జెక్ట్ కావాలి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు 5 కోట్లు. కేసీఆర్ గారి పీరియడ్లో లిఫ్ట్ శాంక్షన్ అయింది. ఈ పని పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు సిద్ధాపూర్ గారు కూడా కేసీఆర్ పీరియడ్ శాంక్షన్ అయింది. పని పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ కొంత పారిశ్రామిక క్లియరెన్స్ ఇచ్చారు. లేకపోతే ప్రభుత్వ సహకారం ఏం చేయగలుగుతారు? ఒక ఎమ్మెల్యేకు ప్రభుత్వ సహకారం కావాలి పనిచేసుకోవడానికి. అందుకే ముఖ్యమంత్రి గారికి మాట్లాడారు, నాకేం స్వార్థం లేదండి, నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్, నా ప్రజల రుణం తీసుకోవాలని. మా కార్యకర్తలు, మా ప్రజలు 4 లక్షల మంది ఉన్నారు. మనం 2 లక్షల ఓటర్లు, 4 లక్షల మంది, 3,70,000 మంది ఉన్నాం. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి, కష్టాలు ఉండదు, తలెత్తుకుని బతకాలి, సంతోషం ఉండాలి. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏందో ఏ రకంగా చేయాలో చేయడం నా బాధ్యత. రైతులకు ఏం చేయాలి, నీళ్ళెట్ తీయాలి, కరెంట్ ఎట్ తీయాలి, పంటలు ఎట్లా పండించాలి, ఎట్లా పంపించాలి, ఇవాళ బాధ్యత. తెలంగాణలోనే బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ